अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, मथुरा नगर पुलिस स्टेशन हुदूद में पब्लिक मीटिंग की गई, जिसमें कुरैशी और कुछ मोहल्ले के ज़िम्मेदारों को बुलाया गया। और ये मीटिंग का मकसद और मंशा यही था कि आने वाले टाइम में बकरीद है और इसमें किस तरह से हमको ज़िम्मेदारी के साथ काम करने की ज़रूरत है। अमूमन हम जो भी कुर्बानी देते हैं वो कचरा जो है लापरवाही से फेंकते हैं। JHMC की गाड़ी आएंगी, उसमें वो कचरा डालने की ज़रूरत है और गैर ज़रूरी तमाशा करने की ज़रूरत नहीं है। कुर्बानी घर में भी दे सकते हैं, अगर जगह नहीं है तो एहतियात के साथ बाहर दीजिए। और जो भी जानवर को लेके आते हैं वो पूरी तरह से लीगल तरीके से लेकर आएँ। इस तरह से DCP रमना रेड्डी जो जुबली डिवीज़न के हैं उन्होंने बात की। इनके अलावा एडिशनल DCP और ACP के अलावा SHO भी मौजूद थे। और मंशा और मकसद यही था कि हमारे शहर हैदराबाद को, ग्रेटर हैदराबाद को अमन का शहर बनाएं, क्योंकि कुछ लोग कोशिश करेंगे, लेकिन हमारी भी जिम्मेदारी है कि हम सब्र का दामन ना छोड़ें। और इस तरह से जो भी लोग कोशिश करेंगे, लेकिन हमें अपनी जिम्मेदारियों को निभाने की ज़रूरत है। बहरहाल यही उम्मीद के साथ DCP ने मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। शेख शफी की ये रिपोर्ट देखिए। అలాగే గవర్నీలు అడిషనల్ DCP సార్, అలాగే సిటీ కమిషనర్ GHMC సురేష్ సార్ గారికి, గుడ్ మార్నింగ్ సార్. వేదిక పైన ఉన్న DCP సార్ రమణారెడ్డి సార్కి, అసిస్టెంట్ DCP, బక్రీద్ పండుగ గురించి మనం ప్రికాషన్స్ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది దీనిలో భాగంగా ముఖ్యంగా మాకు సనత్ నగర్ ఏరియాలో బొబ్బగూడలో ఒక మార్కెట్ ఉంది సార్. ఆ మార్కెట్కి సంబంధించి కూడా ప్రికాషన్స్ అవసరం. అదేవిధంగా ఏవైతే కౌల్ స్లాటర్ అనేది నిషేధం కాబట్టి కౌల్ స్లాటర్ అనేది నాట్ యాక్సెప్టెడ్. అదేవిధంగా ఈ జంతువులు తీసుకొచ్చేటప్పుడు కూడా ఏవైతే స్లాటర్కి తీసుకొస్తారో యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ కూడా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యానిమల్స్ తేవాలి. అదేవిధంగా ఈ యొక్క జంతువులు కూడా రోడ్ల మీద కట్టేయకుండా ఏదైతే మనకి డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోనే ఆ యొక్క మనం ఏవైతే ఈ యొక్క కోఆర్డినేషన్ అనేది ఆ డిపార్ట్మెంట్ మనకి వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి యొక్క వెటర్నరీ డాక్టర్స్ అనేది వాళ్ళ సర్టిఫికేషన్ అవసరం. అదేవిధంగా మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా మార్కెట్ కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది. అదేవిధంగా బోర్డర్లో ఉన్న పోలీస్ స్టేషన్, బోర్డర్ ఇష్యూస్, దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి, ఏం చేయకూడదు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మనకి దీని మీద కొంతమందిని కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా ప్రతి ఒక్క చెక్ పోస్ట్ ఉంటే పెట్రోలింగ్ ఉంటుంది. మాకు చెప్పాలి తప్ప ఎవరు కూడా దాన్ని అక్కడ మీరు డీల్ చేద్దాం పండుగ కానీ SR నగర్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ మన వెజ్ జోన్లో కూడా అందరూ కోఆపరేషన్గా అయింది. ఈసారి కూడా అట్లే ఉంటుందని మీకు హామీ ఇస్తూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ సార్. हर साल सप्लाई करते हैं। आप लोग भी इस बार भी GHMC सैनिटेशन डिपार्टमेंट की तरफ से आपको ब्लैक कवर सप्लाई किए जाएंगे। आप मेहरबानी करके जो गलाजात होती है वो ब्लैक कवर में डाल के GHMC की गाड़ी आपके लिए कलेक्ट करने के लिए आएंगी। आप वो गलाजात जो है तो GHMC ब्लैक कवर में डाल के GHMC की गाड़ी वाले को हैंड ओवर कर दीजिए। बराए मेहरबानी कोई भी चीज, कोई भी गलाजात अपनी तरफ से रोड पे मत फेंकिए, जिससे कि और लोगों को तकलीफ हो सके। शुक्रिया. జరిగింది ఈ మీటింగ్ కి సంబంధించి కురేషి కమ్యూనిటీ అండ్ ట్రాన్స్పోర్టర్స్, నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ 1 మంత్ ఏమేమి ఇష్యూస్ వస్తాయి, వీటికి మనము ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి, దాన్ని ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా అక్కడ ఎటువంటి గొడవ, ఈ కేసులు అవి లేకుండా పీస్ఫుల్గా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా నెక్స్ట్ 1 మంత్ ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ ఇష్యూ ఉంటుంది. అందులో ఈ పర్మిషన్ లేకుండా ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ గోరక్షక్స్ కానీ ఎవరైనా ఆపినప్పుడు
ఈ బోత్ కమ్యూనిటీస్ ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడం ఇష్యూస్ వస్తున్నాయి. దాని మీద ఇంతకుముందు కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ ఇష్యూలో అందరికీ కూడా మా రిక్వెస్ట్, ట్రాన్స్పోర్టేషన్ చేసే టైంలో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సేమ్ టైం అదర్ వాళ్ళు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కే చెప్పాలి. కానీ రెండు గ్రూపులు ఎక్కడ కాన్ఫ్రంటేషన్ కావడం కానీ ఇటువంటి గొడవలు కానీ ఉంటే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నా కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరుగుతుంది. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ జరగకుండా పీస్ఫుల్గా అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకు కావాల్సిన పోలీస్ తరఫున కానీ జిహెచ్ఎంసీ తరఫున కానీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున కానీ ఎటువంటి సహకారం అయినా కూడా మేము అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సో ఇది అందరూ కూడా అర్థం చేసుకొని మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తే ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది కొత్త ఏం కాదు, ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో ఈ ఎవ్రీ ఇయర్ వచ్చే దానిలో ఎటువంటి ఇష్యూస్ వచ్చినాయి, ప్రీవియస్ ఏం ఇన్సిడెంట్ జరిగినాయి, ఎటువంటి కేసులు రిజిస్టర్ చేసినాము, అందులో ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సనత్ నగర్లో పెద్ద క్యాటిల్ మార్కెట్ ఉంటుంది. ఆ క్యాటిల్ మార్కెట్కి సంబంధించి కూడా లోకల్ లెవెల్లో నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెడతాము. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా పీస్ఫుల్గా ఇది బక్రీద్ సెలబ్రేట్ చేసుకునే విధంగా అందరితో సహకారం తీసుకొని అందరినీ కూడా కలుపుకొని పోయి ఇక్కడ ఎటువంటి ఇష్యూ రాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసీ తరఫున జిహెచ్ఎంసీ వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ ఎనిమల్ హస్బెండరీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఆల్ అదర్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయినారో అందరూ అండి. అందుకే ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎప్పుడో ఫెస్టివల్ దగ్గరకు వచ్చినాక పెట్టినాము. అటువంటి ఇష్యూస్ రావద్దనే మేము కోఆర్డినేషన్ మీటింగ్ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత అడ్వాన్స్ గా ఏర్పాటు చేస్తున్నామంటే ఆ ప్రిపేర్నెస్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉండాలనే ఉద్దేశం కొద్దిగా చేసినాం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, దానికి సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కానీ దాన్ని సార్ట్అవుట్ చేసి పీస్ఫుల్ గా అటువంటి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అది రాకుండా ఆ కోఆర్డినేషన్ కోసమే ఇక్కడ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు వేరు, ఇప్పుడు సనత్ నగర్ వచ్చింది కాబట్టి 5 to 6 చెక్ పోస్ట్ వీఆర్ ప్లానింగ్. సో నెక్స్ట్ 2-3 days లో వి విల్ ఫైనలైజ్ దట్. మనము ఆ ఇష్యూని రైజ్ చేయాలని లేకపోతే వేరే అది చేయాలని మీరు చేయరు. బట్ సమ్ టైమ్స్ అదేంటి కొన్ని రూమర్స్ కానీ అన్నెసరీ అక్కడ అంత సీరియస్నెస్ లేకున్నా కూడా అక్కడ మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అది ల్యాండ్ ఆర్డర్, ఈ ఇంటర్ కమ్యూనిటీ ఇష్యూస్ కి దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో మీరు కూడా మాతో కోఆపరేట్ చేసి పోలీస్ కి నెక్స్ట్ ఈ ఫెస్టివల్ సొసైటీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మీ తరఫున కూడా కోఆపరేట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తాను.